హాయ్ హలో అండి. చూడండి, సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే టొమాటో బగారా రైస్ కానీ, టొమాటో రైస్ కానీ, లేకపోతే కుష్కా కానీ, సో 3 పేర్లు ఏదైనా అనుకోవచ్చు. సో నేను ఈరోజు రెసిపీ చేస్తున్నాను. సో చూద్దాం రండి. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నూనె వేసి ఆయిల్ పోసాను. తర్వాత ఆనియన్స్ వేసాను, లవంగా వేసాను, దాల్చిన చెక్క వేసాను, కొంచెం సోంపు వేసాను, ఇలాచీ వేసాను, అండ్ బిర్యానీ ఆకు కూడా వేసాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ అవుతున్నాయి. సో ఈ టైంలో నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. సో దానికి నేను 1 కప్పు కన్నా కొంచెం ఎక్కువ టమాటోస్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు టమాటోస్ వేసాను. టొమాటోస్ ఉడుకుతూనే ఉన్నాయి. సో ఈలోపు కొంచెం గ్రీన్ చిల్లీ, ధనియాల పొడి, కారము, కొంచెం పసుపు ఇందులో వేసాను. సో రుచికి సరిపడినంత ఉప్పు, మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. కలిపేసి చక్కగా ఇలా కలిపేసి ఇంకా టొమాటోస్ అంతా చాలా సాఫ్ట్గా ఉడికేలాగా ఒకసారి కలుపుదాము. చూడండి, ఇంతకన్నా ఇంకా కొంచెం సాఫ్ట్ కావాలి టొమాటోస్, అప్పటి వరకు ఉడికిస్తాము. సో దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుతున్నాను. సో ఉప్పు, కారము మీకు టేస్ట్కి సరిపడినంత వేయండి. ఈ కప్పు మెజర్మెంట్ తోటి నేను రైస్ తీసుకున్నాను. సో దాన్ని కడిగి ఇట్లా కొంచెం కడిగేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు టొమాటో ఉడుకుతుంది కదా, ఈ మిశ్రమంలో మనము బియ్యం యాడ్ చేసుకుందాము. ఇక్కడ హాట్ వాటర్ కూడా ఇప్పుడు రైస్ అందులో యాడ్ చేశాను కదా. సో ఫస్ట్ 1 కప్పు హాట్ వాటర్ని పోస్తున్నాను. సో 1 కప్పుకి 1.5 కప్పు నీళ్లు పోస్తాము. సో ఆ విధంగా 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేస్తున్నాను. 1.5 కప్పు వాటర్, ఎందుకంటే టొమాటో పేస్ట్లో నుంచి మనకి చాలా వాటర్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు కలిపేసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో అకార్డింగ్ టు మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్ ఇచ్చేసేయండి. నేను 2 విజిల్స్ ఇస్తాను. సో 2 విజిల్స్కి మనకు రైస్ రెడీ. విజిల్స్ తర్వాత సో మనకి ప్రెషర్ పోయింది, ఓపెన్ చేశాను. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది. చూడండి, కలుపుతున్నాను. అన్నము ఎంత పొడి పొడిగా వచ్చింది అండ్ చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇది టొమాటో బగారా రైస్ అనొచ్చు, టొమాటో రైస్ అనొచ్చు. సో నేను పెరుగు వేయలేదు కాబట్టి నేను కుష్కా అనట్లేదు, బట్ ఇది అలాగే ఉంది. టేస్ట్ కూడా కుష్కా లాగే ఉంది, కుష్కా బిర్యానీ లాగే ఉంది. సో చాలా బాగుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.